సార్ ఏం నచ్చింది సార్ సినిమాలో ఇప్పుడు కన్నడ చెప్పండి. నిజంగానే బాగుంది సార్. ఇద్దరు అరుస్తుంటే కేకలేస్తుంటే సార్ ఇంటర్వెల్ అయితే బ్లాస్ట్ అసలు. సార్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంటర్వెల్. సార్ చాలా చీట్ చేస్తున్నాను అసలు. అయ్యో సార్ క్లైమాక్స్ కన్ఫ్యూజన్ కానీ సార్ చాలా బాగుంది. అంటే అది అంటే అది R2 లో కూడా మైండ్ ఉంది కదా సార్, కన్ఫ్యూజన్ ఇది అది కొద్దిగా మైండ్ లో అట్లా ఉంది. చాలా బాగుంది. నేను మా టీం అంతా వెళ్ళాం సార్, మేము 10-15 మెంబర్స్ వెళ్ళాం. అందరూ కూడా క్లైమాక్స్ చూసి కొట్టేసాడండి డైరెక్టర్ అన్నారు. క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే థియేటర్ లో గోల్ పెట్టారు. అంటే ఆ కన్ఫ్యూజన్ కి, అంటే ఆ క్యారెక్టర్ అంటే రివీల్ చేయకూడదు కాబట్టి రివీల్ చేయలేకపోతున్నాం, కానీ ఫీలింగ్స్ దాచుకోవడం బాగుంది యాక్చువల్ గా. చాలా బాగుంది అర్జున్. సో సినిమా చేస్తా లేదా ఇప్పుడైనా? నాకు సినిమా చేస్తా లేదా? సార్ ఖచ్చితంగా సార్. బుచ్చి కొడతా లేదంటే నేను తనే చెప్పాడు కంపల్సరీ అర్జున్ సినిమా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు థ్యాంక్స్ అన్న, సపోర్ట్ చేయడానికి. తెలుగులో ఇలాంటి హీరోస్ లేరండి. అంటే సుహాస కాంపిటేటర్ లేరు, ఎవరికైనా కాంపిటేటర్స్ ఉన్నారు కానీ అంటే లేరు. అందరూ అంటున్నారు, అందరూ కూడా. అంటే ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు తమిళ్లో, ఆయన ఒక్కడు కాంపిటేటర్స్ అంటే నా దృష్టిలో కాంపిటేటర్ లేకపోతే రావడం కాదు కానీ, అసలు కాంపిటేటర్ లేని ఒక హీరో ఉన్నాడంటే అది గ్రేట్. కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక సపరేట్ లైన్ అనమాట. ఈ తను చూస్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ ప్రతిసారి డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారు ఆయన, కానీ ఆ డిసిజన్ ఉంది కదా, ఆ స్ప్లిట్ సెకండ్ లో ఇప్పుడు కథ వినగానే చెప్పేస్తారు ఆయన ఇది సూపర్. ఎంతసేపు ఇచ్చా నరేషన్? అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ నరేషన్ ఇచ్చాను. ఏదైతే సినిమా చేసామో ఆల్మోస్ట్ అదే ఇచ్చాను. ఆయన క్లైమాక్స్ కథ అయ్యింది, ఇట్లా ఎపిసోడ్ అవ్వగానే ఇది చేస్తున్నాం.